అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిలకు పీసీసీ పదవి ఇచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిలకు పీసీసీ పదవి బాధ్యతలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ఇక్కడ ఏపీలో అయితే రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు అయితే రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. అయితే ఇటీవల కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల చేరారు. ఆవిడకి పీసీసీ పదవి బాధ్యతలు ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. ముందు నుండే షర్మిలతో మాట్లాడినప్పుడు షర్మిల కాంగ్రెస్ లో ఏ పదవి ఇచ్చినా కూడా ఏ బాధ్యత ఇచ్చినా కూడా స్వీకరిస్తానని చెప్పుకురావడం మనం చూసాము. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పీసీసీ పదవి బాధ్యతను షర్మిలకి ఇచ్చే అవకాశం ఉన్నట్టు గట్టిగానే వినిపిస్తోంది. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అయితే కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే త్వరలోనే కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవి షర్మిలకు ఇవ్వబోతున్నారా లేదా అనేది కూడా స్పష్టత రాబోతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారాయన. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిలకు పీసీసీ పదవి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. పార్టీలో చేరిన తర్వాత వైఎస్ షర్మిలకు ఏ పదవి ఇస్తారన్న విషయంపై ఇన్నాళ్లు ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు నేటితో తెరపడినట్టు అయింది. ఆమెకు ఏపీసీసీ చీఫ్ పదవి ఇస్తారని ప్రచారం అయితే జరుగుతోంది. ఇక అందులో భాగంగానే గిడుగు రాజీనామా చేశారని కూడా తెలుస్తోంది. తెలంగాణ విభజన తరువాత ఏపీలో పూర్తిగా
కనుమరుగైపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కర్ణాటక, తెలంగాణలో గెలుపు ఉత్సాహంతో అక్కడ కూడా సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం వైఎస్ షర్మిలను ఏపీ రాజకీయాల్లో ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. వైఎస్ పై ఉన్న సానుభూతి ఇక అభిమానం కూడా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయని హైకమాండ్ ఆలోచిస్తోంది. అందుకే ఆమెకు ఏపీ పిసిసి చీఫ్ పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఏపీలో మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండబోతుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి పోటీగా షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించి ఆమె సేవలను వాడుకోవాలని హస్తం పార్టీ చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీలో రాజకీయ పరిణామాలు అయితే వేగంగా మారుతున్నాయి. అయితే కాంగ్రెస్ పిసిసి చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, చెప్పండి, కాంగ్రెస్ పిసిసి చీఫ్ పదవికి అయితే గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ పదవి ఏదైతే ఉందో అది షర్మిలకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. దీని గురించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఎస్, నిన్న సాయంత్రమే దాదాపుగా గిడుగు రుద్రరాజుకి రాజీనామాకి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే నిన్న సాయంత్రమే ఏపీసీసీకి సంబంధించిన అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసి ఈరోజు ఉదయం ఢిల్లీలో ఆల్రెడీ అక్కడ ఆయన ఉన్నారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి ఆయన రాజీనామాని సమర్పించినట్టుగా కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి అయితే ప్రస్తుతం గిడుగు రుద్రరాజు అయితే అందుబాటులో లేరు. ఆయన ఏఐసీకి సంబంధించిన మీటింగ్లో ఆయన పాల్గొన్నారని తెలుస్తోంది. మిగిలినకి సంబంధించిన అంటే నిన్న ఢిల్లీ వెళ్ళిన వాళ్ళందరిలో కూడా సీఎంలు కానీ, మాజీ సీఎంలు కానీ, అలాగే పీసీసీ అధ్యక్షులు కానీ వీళ్ళందరూ కూడా నిన్న ఢిల్లీ నుంచి మణిపూర్ వెళ్ళారు. సో మణిపూర్ వెళ్ళిన వాళ్ళంతా కూడా భారత జోడో న్యాయయాత్రలో వాళ్ళంతా పాల్గొన్నారు. తిరిగి ఏపీసీసీకి సంబంధించి అయితే పూర్తిగా అధ్యక్ష పదవికి అయితే మార్పు జరుగుతుంది అనే విషయం అయితే స్పష్టత వచ్చినట్టే చెప్పాలి. అయితే గిడుగు రుద్రరాజుకి రాజీనామాకి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది, కానీ దాని తర్వాత షర్మిలకి ఏపీసీసీ అధ్యక్షురాలు పదవికి సంబంధించిన అప్డేట్ అయితే ఇంకా రాలేదు. బహుశా ఈ రోజు కానీ రేపట్లో షర్మిలని ఏపీసీసీ అధ్యక్షురాలుగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే బేసిక్గా కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారి కనుక అధ్యక్ష పదవికి రాజీనామా చేపిస్తే మోస్ట్లీ నిమిషాలు గంటల వ్యవధిలోనే మరొక లెటర్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలా లేట్ ప్రాసెస్ అనేది ఉండదు, చాలా స్పీడ్గానే ఉంటుంది. ఒకళ్ళు రాజీనామా చేశాక గంటన్నర వ్యవధిలో మరొకళ్ళు కొత్తగా ఛార్జ్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. రఘువీరారెడ్డి మొదలు పెట్టుకుని శైలజానాథ్ కానీ ఇప్పుడున్న గిడుగు రుద్రరాజు కానీ ఇట్లా ఎవరైనా రాజీనామా చేసి ఇమీడియట్గా వేరే వాళ్ళని అధ్యక్షులుగా మార్చిన పరిస్థితి. కానీ ఇప్పుడు గిడుగు రుద్రరాజు నేరుగా ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఢిల్లీలోనే అక్కడి నుంచి రాజీనామా ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇక ఎక్కువసేపు కూడా పట్టకపోవచ్చు. బహుశా వైఎస్ షర్మిల అయితే మోస్ట్లీ ఏపీసీసీ అధ్యక్షురాలుగా దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్టుగా కూడా వస్తుంది. అది ఇవాళ రేపా ఛార్జ్ అనేది తెలియదు. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే కమిటీ ఉంటుంది, కాంగ్రెస్ కమిటీ, ఏపీసీసీ కాంగ్రెస్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో మొత్తం కూడా వీళ్ళకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్స్ కానీ మిగతా కమిటీలో టీం మెంబర్స్ కానీ ఉంటారు. బట్ వాళ్ళెవరూ కూడా ప్రస్తుతానికైతే రాజీనామా చేయలేదు. కానీ కొత్త అధ్యక్షురాలు వచ్చాక ఖచ్చితంగా ఆ టీంని మార్చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం శంకర్ పద్మశ్రీతో పాటు మరికొంతమంది వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ అయితే ప్రస్తుతం రాజీనామా చేయమని అడగలేదు అని చెప్పి వారు చెప్తున్న నేపథ్యంలో కేవలం ఏపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజు మాత్రమే ప్రస్తుతానికి రాజీనామా చేసినట్టు చెప్తున్న నేపథ్యంలో ఇవాళ లేదా రేపట్లోనే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఆవిడ బాధ్యతలు తీసుకోవడంతోనే రాష్ట్రంలో చాలా మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. రేపు ఎల్లుండి 2 రోజుల్లో మాజీ ఎమ్మెల్యేలు విజయవాడలో ఉన్న ఆంధ్రరత్న భవన్కి రాబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఓవరాల్గా ఆవిడ ఛార్జ్ తీసుకునే సమయానికి పూర్తిగా ఒక వైసీపీకి సంబంధించి కానీ లేదా టీడీపీలో ఉన్న నేతలు కానీ ఎవరైనా కూడా వైఎస్ షర్మిలతో పాటు నడవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేత ప్రకటించిన నేపథ్యంలో వైఎస్ షర్మిలకి ఇవాళ రేపు బాధ్యతలు అప్పచెప్తున్నారనే వస్తున్న వార్తల నేపథ్యంలో అయితే పూర్తిగా ఆంధ్రరత్న భవన్ దగ్గర అయితే ఒక కోలాహలం కనబడుతుంది. బట్ గిడుగు రుద్రరాజు పార్టీకి రాజీనామా చేశారు కాబట్టి ఆయన స్థానాన్ని ఇంకా వేరే విధంగా ఆయన భర్తీ చేస్తారా లేదా అని చూడాలి. ఎందుకంటే ఇప్పటికే రఘువీరారెడ్డిని ఆయన సిడబ్ల్యూసీలో ఆయన్ని తీసుకున్నారు.
చెప్తున్నారు. శైలజానాథ్కి అయితే పెద్దగా పోస్ట్ ఏమి అంటే ఆయనకి చెప్పుకోదగ్గ పోస్ట్ ఏం లేదు. బట్ గిడుగు రుద్రరాజు అనేది ఆయన పోస్ట్ని ఒక విధంగా త్యాగం చేస్తున్నట్టే చెప్పాలి. షర్మిల రానంతకాలం రాలేదు కాబట్టి ఇప్పటివరకు కూడా ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. దగ్గర దగ్గర సంవత్సరం 3 నెలల పాటు ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. బట్ ఇప్పుడు సడన్గా ఇప్పుడు షర్మిల రావడంతో ఇప్పుడు ఆయన పోస్ట్ని పక్కన పెడుతున్నారు కాబట్టి ఆయనకి ఏ పోస్ట్ ఇవ్వబోతున్నారు అనే విషయం పైన కూడా చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికైతే కమిటీ మెంబర్లు ఎవరు కూడా రాజీనామా చేయలేదు. కేవలం గిడుగు రుద్రరాజు మాత్రమే రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. అది కూడా ఢిల్లీలో నేరుగా ఖర్గేకి రాజీనామా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే రాజీనామా ఇవ్వడంతో ఒక ఎత్తు అయితే ఏపీ అధ్యక్షురాలుగా షర్మిల రాబోతున్న నేపథ్యంలో షర్మిల ఎప్పుడు ఛార్జ్ తీసుకోబోతున్నారు అనే విషయంపైనే మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో షర్మిలకి మోస్ట్లీ ఇవాళ సాయంత్రంలోపు కన్ఫర్మ్ అయిపోవచ్చు అని కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. సో ఫైనల్గా చూడాలి ఇటు షర్మిల రాక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎలా పుంజుకుంటుంది, అలాగే గిడుగు రాజీనామా చేశారు కాబట్టి ఆయనకి ఏ విధమైన పదవి కాంగ్రెస్ పార్టీలో ఇస్తారనేది కూడా వేచి చూడాలి. సతాజ్ ఎగ్జాక్ట్లీ సార్. అయితే షర్మిల పీసీసీ పగ్గాలు కనుక తీసుకుంటే వైసీపీపై అంటే షర్మిల ఫేమ్ ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది, ఇక కాంగ్రెస్కి ఎంతవరకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది అనుకోవచ్చు సార్? మోస్ట్లీ ఇప్పటివరకు కూడా అంటే గిడుగు రుద్రరాజు అధ్యక్షుడిగా వచ్చినంత వరకు కూడా రానంత వరకు కూడా కాస్త స్తబ్దుగా ఉంది. కానీ గిడుగు రుద్రరాజు వచ్చాక కాస్త కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపారు. అయితే బట్ అది పూర్తి స్థాయిలో ఒక ఎమ్మెల్యేని గెలిపించేంత స్థాయి కాకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి నాయకులు కార్యకర్తలు చేరికలు అయితే జరుగుతున్నాయి. బట్ ఇది కాదు కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది అనేది వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలుచుకునే సత్తా ఉండే లీడర్ కావాలనేది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిలకు గనక ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పచెప్తే గనక ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలే కాదు మొత్తము వైసీపీలో ఉన్న అసమ్మతి నేతలందరూ కూడా చంద్రబాబు నాయుడిని కాదని షర్మిలకే జై కొట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. దాంతోపాటు కార్యకర్తలు చాలామంది కూడా ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీలో ఇప్పుడు మొత్తం అంతా హాట్ టాపిక్గా మారుతుంది షర్మిలనే కాబట్టి మోస్ట్లీ జగన్ సంబంధించి అంటే వైఎస్ఆర్ పార్టీని ఎమ్మడలేని వాళ్ళు కానీ లేదా జగన్ విధానాలు నచ్చని వాళ్ళు కానీ లేదా టీడీపీకి ఓటు వెయ్యలేని వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేరుగా షర్మిల దగ్గరికే వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా కనబడుతుంది. ఇప్పటివరకు కూడా ఖాళీగా కనబడుతున్న ఆంధ్రరత్న భవన్ రేపటి నుంచి అయితే అపాయింట్మెంట్ల కోసం కూడా క్యూ లైన్లో నిలబడే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో షర్మిల రాకైతే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలో 2014కి ముందున్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అంత స్థాయిలో ఖచ్చితంగా షర్మిల వచ్చాక ఇంపాక్ట్ కనబడుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్న నేపథ్యంలో షర్మిలకి ఇప్పటికే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే జై కొట్టారు. అలాగే మరికొంతమంది ఎమ్మెల్యేలు ఆయనతో టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి కనుక షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆవిడ కూడా ఒక మాట అన్నారు, నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే పదవిని బట్టి నా రూల్ ఉంటుంది అని చెప్పారు. సో ఆవిడకి అధ్యక్ష పదవి ఇస్తేనే చేరికలు అనేవి ఉంటాయి. బట్ అధ్యక్ష పదవి ఇవ్వకపోతే కనుక మోస్ట్లీ చేరికలు ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కనుక మళ్ళీ బతకాలి అంటే ఏపీ రాజకీయాల్లో షర్మిల అడుగులు పెట్టాలి అనేది అందరూ కోరుకున్న భావన. ఆ నేపథ్యంలోనే ఆవిడికి ప్రస్తుతం వైఎస్ఆర్టీపీని విలీనం చేసిన కారణం కూడా అదే అని చెప్పి చాలామంది చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా షర్మిల కనుక ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అడుగు పెడితే కనుక 2014కు ముందు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి ఊపు ఉందో అదే ఊపు ఖచ్చితంగా షర్మిల తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే దగ్గరగా 14 మంది వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ షర్మిలతో టచ్లో ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్తూ ఉన్నారు. సో నిజంగానే అంత బలం ఉంటుందా షర్మిల వచ్చాక? నిజంగానే ఎమ్మెల్యేలు అందరూ కూడా షర్మిల వెంట నడుస్తారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో మోస్ట్లీ చాలామంది ఉన్న వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ వెంట నడిచిన వాళ్ళే. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ షర్మిలతో నడవడానికి ఎంతవరకు ముందుకు వస్తారు లేదనేది షర్మిల ఛార్జ్ తీసుకున్న నిమిషం నుంచే మొత్తం ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సాయి.